సంగమయుగ సుందర వేళలో సమీపమై బాబా పిలుస్తున్నాడు. పవిత్రతే రాయలటీ అని, పవిత్రతే నా వ్యక్తిత్వమని చింతనలో మెరుస్తున్నా నేను సితారమని. అంతరంగమున వెలిగించు ఓ శక్తి రత్నమా, అనాది కాలపు సీతారమే నేను, ఆది కాలపు దేవరూపమే నేను, దేవతా స్వరూప రాయలటీతో పవిత్రత పుష్పాలు చల్లుతూ లోకానికి సుఖ శాంతుల కాంతి పంచే మాస్టర్ జ్ఞాన సూర్యుడిని నేను. మధ్యకాలమున భక్తులు పిలుస్తారు, పూజ రూపమై నన్ను గౌరవిస్తారు. నా చిత్రములో ఆత్మికత మెరుస్తుంది, నా చిత్తములో పవిత్రత స్నేహిస్తుంది. నేను బాబాకి వారసుడని ప్రపంచం అర్థం చేసుకునే దినమొస్తుంది. పరిస్థితి వచ్చిన దుఃఖం తీసుకోను, అవమానం వచ్చిన హృదయంలో పెట్టుకోను. సహనశీలత దేవతను నేను, సహనమే నా ఆభరణం. దుఃఖమును శాంతిగా మార్చే మౌన శక్తియే నా సాధనం. నేను అన్న పదం వస్తే వెంటనే స్వమానం గుర్తుకు తెచ్చుకుంటాను. నేను శ్రేష్ఠాత్మను, నేను బాబాకి వారసిని, నేను విశ్వ కళ్యాణి, జ్ఞాన కిరణాలు పంచే వెలుగు స్వరూపిణి. జ్ఞాన సూర్య స్వరూపం ఇమర్చేసుకొని మనసుని ఏకాగ్రం చేసి నిలబెట్టి సకాశలలు వ్యాపింపచేస్తూ దుఃఖాన్ని ఆవిరి చేస్తూ శాంతి సుఖాల కిరణాలై లోకాన్ని తాకే సేవకుడిని నేను. ప్రత్యక్షం చేసే సంకల్పం ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో, సేవే నా శ్వాస, యజ్ఞమే నా ధ్యాస. బ్రహ్మా కుమారులు శక్తిమంతులు అని కాదు, బ్రహ్మా కుమారుల బాబా వచ్చరని లోకం వినే సమయం ఇది. పవిత్రతే నా రాయలటీ, పవిత్రతే నా సౌందర్యం. జ్ఞాన సూర్య కిరణాలై నేను లోకమున శాంతి నింపుదును. ఓ బాబా.